నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? శత్రువులు పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవడానికి ట్రెండ్ మార్చారు. పవన్ కళ్యాణ్ గారేనా ట్రెండ్ సెట్ చేసేది, మేం కూడా ట్రెండ్ సెట్ చేస్తాం అన్నట్టుగా వాళ్ళు కూడా ట్రెండ్ మార్చారు. వాళ్ళ టార్గెట్ ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాదట, ఇంకెవరో ఉన్నారట. వాళ్ళు ఎవరు ఏంటి అనే దాని మీద ఈరోజు ఖచ్చితంగా మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు కమ్ టు ద పాయింట్లో ఈ పాయింట్ని మీ ముందుకు తీసుకువచ్చా. ఇంకో విషయం తెలుసా? ఒక్కో జన సైనికుడు వెంట 100 డేగ కళ్ళంట. అంత భయమా ఆయనంటే, జన సైనికులంటే అంత భయమా అనే విషయం మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. మీరు అయితే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్ వల్ల నేను చెప్తుంది రైట్ ఆర్ రాంగ్ అనేది నాకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇన్ కేస్ నేను రాంగ్ చెప్పాను అనుకోండి, నెక్స్ట్ వీడియోకి సరి చేసుకుంటా. ఇన్ కేస్ నేను చెప్పేది కరెక్ట్ అనుకోండి, నేను కరెక్ట్గానే చెప్తున్నా అంటూ ఇంకొన్ని పాయింట్స్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఆ పాయింట్స్ అన్నీ కూడా వాస్తవాలు మాత్రమే తీసుకువస్తా. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే వాస్తవాలు మాత్రమే మాట్లాడుతోంది ప్రైమ్ 9 కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వాస్తవాల్ని 10 మందికి షేర్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. 2024 ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవకుండా ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేశారు అన్నది జగమెరిగిన సత్యం. కాదు జగనెరిగిన సత్యం. ఎందుకంటే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, ఆయన కుమారుడు కానీ, మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఎంతమంది ఎన్ని కుట్రలు చేశారన్న విషయం అందరికీ తెలిసిందే. అయినా సరే వాళ్ళు వేసిన విష వలయాన్ని దాటుకుంటూ ఆయన ఆ విష వలయాన్ని ఛేదించుకుంటూ 2024 ఎన్నికల్లో పిఠాపురానికి అధిపతి అయ్యి, అరే ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యే లాగా ఉండాలి అన్నట్టుగా ఆయన నడుచుకుంటూ వెళ్తున్నారు. మరి ఇతనిని ఆపడం ఎందుకు సాధ్యం కావట్లా? మా ఓటమికి కారణం ఎవరు? ఈ కూటమి అంటే ఎవరు? ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది కూటమి అనగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే వాళ్ళకి విజయం సాధ్యమయ్యేది. అలా విజయాన్ని అసాధ్యం చేసిన వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే ఎస్, అవుననే చెప్తున్నారు చాలా మంది. ఎందుకంటే గతంలో కూడా ఒక 6 నెలల క్రితం ఆయన డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. ఏమని? అప్రమత్తంగా ఉండండి, సమాజంలో రకరకాల కుట్రలు కుతంత్రాలు, ఈ మత విద్వేషాల పేరుతో, కుల విద్వేషాల పేరుతో రెచ్చగొట్టడానికి అతీత శత్రువులు కొంతమంది వచ్చారు, మన మధ్యలోనే ఉంటారు, మనకి గొడవలు పెడతారు. మీరు చాలా అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఇది. గెలిచాము అని సంబరపడితే కుదరదు. గెలిచిన తర్వాత కూడా ప్రజాసేవ చేస్తున్నాం కాబట్టి కొన్ని రకాల కళ్ళు మన మీద ఉంటాయి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి అంటూ ఇప్పుడు జరుగుతున్న విషయాలని ఆయన 6 నెలల క్రితమే బ్రహ్మంగారు చెప్పినట్టుగా, మరో బ్రహ్మంగారిలాగా కూడా ఆయన భవిష్యత్తు మొత్తం 6 నెలల క్రితమే చెప్పారు. సేమ్ ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది. ఏ విధంగా అంటారా? ఉదాహరణలతో సహా చెప్పుకుందాం. అదేంటంటే ఫస్ట్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అని చెప్పి ఒక మాట మాట్లాడారు. మొన్న జగన్ 2.0 అయిపోయాయి 2025లో. ఇప్పుడు 2026లో జగన్ 3.0 అట. పాదయాత్ర 1 సంవత్సరం తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం. అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలతోనే ఉంటా అంటూ ఆయన పాదయాత్ర అనే పేరు మాత్రం చెప్పుకుంటూ వచ్చి పక్కకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఆయన తర్వాత విజయసాయి రెడ్డి గారు వచ్చారు. ఆయన ఏం చెప్పారు? ప్రెస్ మీట్ పెట్టి మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి విచారణకు హాజరయ్యి బయటకు వచ్చి ప్రెస్ మీట్లో ఏం చెప్పారు అంటే, జగన్కి అధికారం కళ, అది జరగదు. ఎందుకంటే జగన్ చుట్టూ ఒక కోటరీ ఉంది. ఇంకో విషయం ఏంటో తెలుసా? రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ఉంది. కూటమి ఉండగా జగన్కి అధికారం కళ అంటూ ఒక మాట ఏదో అంటారు కదా, జస్ట్ ఒక చిచ్చిలా రేపు వెళ్ళిపోయారు. అంటే చాలామంది మాట్లాడుకునే మాట ఏమిటో తెలుసా? ఇప్పుడు కూటమిని సపరేట్ చెయ్యాలి, కూటమిని విడగొట్టాలి అన్నమాటే కదా. దీని మీద కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, వీళ్ళందరూ ఒక క్లారిటీలో ఉన్నారు. మిగతా మంత్రులతో సహా అందరూ ఏమలా, మేము కలిసికట్టుగా ఉంటాం, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణే మా బాధ్యత, ప్రజాసేవే మా లక్ష్యం అంటూ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రతి సభలో సమావేశంలో వాళ్ళు చెప్తున్న మాట ఏమిటి అంటే,
ఇంకొక 15 ఏళ్ళు మాకు ఇవ్వండి, మీకు పెద్ద కొడుకులా ఉండి సేవ చేస్తా 15 ఏళ్ళు మాకు ఇవ్వండి అని వాళ్ళు కోరుతున్నారు. మొన్న రీసెంట్గా కూడా ఆయనకి నాకు ఎటువంటి తారతమ్యాలు లేవు, మేము ఖచ్చితంగా ఎలా ఉన్నాము అంటే ఒక కుటుంబంలో పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, మా మధ్య అయితే ఏమీ లేవు, మీ మధ్య కూడా ఏమీ లేకుండా చూసుకోండి అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇటువంటి చెప్పినా కూడా మీరెవరు నమ్మొద్దని ఒక 2-3 రోజుల క్రితం కూడా చెప్పారు ఆయన. ఇంతలోనే ఈ విజయసాయిరెడ్డి గారు వచ్చి కూటమి ఉన్నంతకాలం జగన్కు సాధ్యం అవ్వదు అంటే అక్కడ అర్థం ఏంటి? కూటమిని విచ్ఛిన్నం చెయ్యాలనే కదా అర్థం. అంటే జగన్ గారికి వద్దు వద్దు వద్దు, మీరొద్దు అంటూనే మీరు ఇది చూసుకోండి చూసుకోండి అని సలహాలు ఇస్తున్నారా? అంటే ఇంకో విషయం ఏంటి ఇక్కడ మాట్లాడుకోవడానికి, పైకి మాత్రం శత్రువులాగానే కనిపిస్తూ జగన్ గారికి మంచి చేయాలన్న ఆలోచనలో ఉన్నారా అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ, అక్కడ ఉన్నది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. కూటమిని విచ్ఛిన్నం చేయటం అయితే సాధ్యం కాని పని. ఎందుకంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయి కూర్చున్నారు, 15 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే 15 ఏళ్ళు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి కూటమి అనేది విచ్ఛిన్నం కాదు. సో మీరు కలగనండి, విచ్ఛిన్నం చేస్తామని అలా 15 ఏళ్ళు వెళ్ళిపోతాయి అంటూ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అయితే విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాట అటు పెడితే 2 రోజుల క్రితం మంగళగిరి జనసేన పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయం నుంచి కూడా ఒక లెటర్ అయితే విడుదల చేశారు. దాంట్లో కూడా ఏముంది అంటే అప్రమత్తంగా ఉండండి, జనసేనాన్ని ఏమీ చేయలేక జనసేన మీద పడ్డారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. మీరు ఒక్కళ్ళు బయటకు వచ్చారు అంటే మీ వెనకాల ప్రత్యర్థులు ఒక 100 డేగ కళ్ళు మీ వెనకాల ఉంటున్నారు. మీరేం చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తున్నారు, మీరేం చూస్తున్నారో అబ్జర్వ్ చేస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారో అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఉండాల్సిన సమయం ఆసన్నమైనది. మీరు టార్గెట్ జనసేన పెట్టుకున్నారు కాబట్టి మీరు సేన సిద్ధంగా ఉండాలి. దేనికి? ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. అప్పుడు సిద్ధమయ్యారు, ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. మనం గెలిస్తే సరిపోదు, ఆ గెలిపించిన ప్రజలకు న్యాయం జరగాలి అంటే 10 మందికి మనం ఆదర్శవంతంగా ఉండాలి. ఏ చిన్న తప్పు చేసినా మీ వెనకాల 10 డేగ కళ్ళు ఉన్నాయి, అబ్జర్వ్ చేసుకోండి. ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారట. ఏ విధంగా? ఒక జనసేన నాయకుడు ఎక్కడికి వెళ్తున్నాడో అబ్జర్వ్ చేయటానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ వెనక ఒక నిఘా వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నాయి అని సమాచారం కూడా జరుగుతోంది. అంటే జనసేనాని ప్రజల్లో బద్నాం చేయడానికి రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు. ముఖ్యంగా జనసేనకు సంబంధించిన పార్టీకి సంబంధించిన మంత్రులను, ఎమ్మెల్యేలను, కార్యకర్తలను సంబంధించి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేది ఖచ్చితంగా మొన్న రిలీజ్ చేసిన లెటర్ ఆధారంగా మనమైతే చెప్పొచ్చు. మీరు ఏం చేసినా సరే చాలా అప్రమత్తంగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పార్టీ కేంద్ర కార్యాలయం పార్టీ తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాదు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక లెటర్ విడుదల చేశారు. అంటే ఆయనకి ఏ విధంగా నిఘా వ్యవస్థల నుంచి సమాచారం వెళ్ళి ఉంటుందో ఒకసారి మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే జనసేన నుండి, పవన్ కళ్యాణ్ నుండి ఒక్కొక్కరిని దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక చిన్న ఇష్యూ బయటకు వచ్చినా సరే ప్రజల దృష్టిని అందరూ మళ్లించే ప్రయత్నం చేస్తారు. ఆయన అలా కాదు, నిజంగా అది జరిగిందా వెంటనే తీసేయండి, సస్పెండ్ చేసేస్తారు. కాబట్టి ప్రజాక్షేమం దృష్ట్యా అందరి దృష్టిలో మనం మంచిగా ఉండాలి కాబట్టి తప్పని పరిస్థితుల్లో అలా చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండగలిగితే నేను ముందుకు వెళ్ళి నా పని నేను చేసుకోగలుగుతా. మిమ్మల్ని కూడా నేను రక్షించాలి, మీ వెనక ఉండి నేను రక్షించాలి అంటే కుదరదు. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి, మీకు మీరు రక్షించుకోండి అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఒకసారి మీరు ఆలోచించండి. ముందు ఆయన గెలిస్తే ఏం చేస్తాడు అనేది భయపడి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఇప్పుడు గెలిచిన తర్వాత ఆయన ఏం చేయలేక ఆయన ఎవరు ఏం చేయలేరనేది వాళ్ళు ఫిక్స్ అయిపోయి కూర్చున్నారు. కాబట్టి వాళ్ళ టార్గెట్ ఎవరు అంటే జన సైనికులు మాత్రమే. జన సైనికులు అంటే ఎవరు? జనసేన కార్యకర్తలు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు. ఇంకో విషయం ఏంటంటే కూటమిని సపరేట్ చేయాలి అంటే జనసేనాని బలహీనపరచాలి. జనసేనాని వెళ్లే మార్గంలో ఏంటంటే ఆటంకాలు కలిగించాలి, ఏ పనులు చేయకుండా చేయాలి, పార్టీ మీద ఫోకస్ పెట్టుకోవాలి. అటు ఇటు కన్ఫ్యూజ్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు ఎటు కాకుండా పోవాలి అన్న ఉద్దేశంతో చాలా కుట్రలు జరుగుతున్నాయి అనే మాట అయితే బాగా బలంగా వినిపిస్తుంది. మరి ఇటువంటి సమయంలో జనసేనకి అండగా ఉంటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీరేం చెయ్యాలి అంటే చేసే ప్రతి పనిని కూడా
క్షుణ్ణంగా ఆలోచించుకోండి. ఏం చేస్తున్నాం, మనల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు ఏంటి అనేది ముందుకు వెళ్ళండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి చెడ్డ పేరు తెచ్చే ఎటువంటి పని చేయాలన్నా కూడా వణికిపోయేలా ప్రవర్తించండి. ఎందుకంటే ఆయనకి క్షమాభిక్ష ఉండదు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా ఎవరైనా సరే తన మన అనే భేదాభిప్రాయం ఉండదని ఆయనే స్వయంగా పదవీ బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు ఖచ్చితంగా అదే మాట చెప్పారు. పదవులు వస్తే కుదరదు, బాధ్యతగా వ్యవహరించాలి, చిన్న మిస్టేక్ వచ్చినా సరే నేను చూస్తూ ఊరుకోనని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక్కొక్క జన సైనికుడు చుట్టూ 100 డేగ కళ్ళు అంటే ఒక్కసారి ఆలోచించుకోండి. చేసే ప్రతి పని కూడా ఎంత జాగ్రత్తగా చేయాలి అన్నది. సో ఆయన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి లెటర్ వచ్చింది అంటే ఆ లెటర్ వెనకాల ఉన్న ఎన్ని విషయాలు ఆయన దృష్టికి వెళ్తే ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆ లెటర్ వచ్చింది అనే దాని మీద ఒక్కసారి ఆలోచించుకొని ప్రతి విషయం ప్రతి నిమిషం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం చెప్పవచ్చు. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.